హాయ్ వ్యూయర్స్, ఇవాళ మేము బూందీ లడ్డు చేసుకున్నాము. మా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా తనతోటి ఈ లడ్డు చేపిస్తానండి. తను చాలా బాగా టేస్టీగా చేస్తుంది ఈ లడ్డు. స్పెషల్గా తను చక్కెరతో కాకుండా మిశ్రితో చేస్తుందండి. చక్కెరతో చేసుకున్నా మిశ్రితో చేసుకున్నా ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదండి. లడ్డు కావాల్సింది 1 kg వాటికి బెల్లం అండ్ మిశ్రీ అంటారు దీన్ని. అలాగే 1 kgకి 1 kg శనగపిండి. మీరు తీపి ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక పావు అట్లా వేసుకోవచ్చు. అలాగే శనగపిండి 1 kg. చక్కెరతో చేయరా? చక్కెర కన్నా మిశ్రీ వేస్తే బాగుంటుంది. లడ్డు టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు, అలాగే జలుబు చేయకుండా ఉంటుంది. అంటే టేస్టీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినొచ్చు, ముసలోళ్ళ దాకా తినొచ్చు. కిలోకి ఎంత నీళ్ళు పోసారు? 1 కిలో శనగపిండికి 1 కిలో మిశ్రీ వేసాను. ఒక 1.5 గ్లాసు వాటర్ పోసాను. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టి కరిగించాలి. పాకం బాగా కొంచెం అటు ఇటు కాకుండా రావాలి. మంచికంటే లేత పాకం కాకుండా ముదర పాకం కాకుండా రావాలి మీడియంలో. 4 గ్లాసెస్ శనగపిండి 1 kg. అచ్చంగా శనగపిండి వేసుకోవాలి లడ్డూకి. అంటే షాప్లో కొన్నా మిల్లులో ఆడించినావు పిండ? మిల్లులో పట్టించిన పిండి అనుకోండి, ఎందుకంటే అదైతేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంటిదో బయట షాప్లో తెచ్చింది అందులో అడ్డమైనవి కలుస్తాయి. 4 గ్లాసులు వేసేస్తే అయిపోతుంది. కరెక్ట్గా తీసా. 4 గ్లాసెస్. ఓకే, స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టుకుందామండి. శనగపిండిలో వాటర్ పోసుకోవాలి. జారుగా ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో శనగపిండి పట్టించిన మనం. అంత బాగా కలర్గా ఉంది. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి లూజ్ అవటానికి. ఉండలు లేకుండా చిన్న చిన్న ఉండలు ఉంటాయి, అవి కూడా లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా అంటే పడాలండి బూందీ బాగా. ఇలా లూజ్గా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకున్న తర్వాత ఇలా అంటే ఏళ్ళల్లో నుంచి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అది బూందీ బాగా క్లియర్గా ఉంటుందని అర్థం. బూందీ బాగా పడుతుంది కాబట్టి ఇట్లా ఇంకొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొంచెం లూజ్ అవుతుంది. బూందీ కూడా పెద్దగా బాగా వచ్చింది. నీట్గా కలిపేసుకోవాలి. ఇట్లా ఒక్కటి కూడా ఉండలేకూడదు, ఉండకూడదు. ఇట్లా ఇది అయిపోయిందండి. స్టవ్ మీద మూకుడు పెడదాం, పెట్టి బూందీ దోసుకుందాం. మిశ్రీ కరుగుతుంది చూడండి. మీడియం పాకం వచ్చే వరకు మనం పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేలా చూసుకోవాలి. అంతే. 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. పాకం వచ్చిందా? ఇంకో 5 minutes. కొంచెం థిక్ అయింది బాగా. ఓకే, ఇలా రావాలి. నూనె కాగిందో లేదో చూసుకోవాలి. అది పైకి దాని అంతటా సల్లుని వచ్చేసేయాలి. అప్పుడే నూనె కాగినట్టు. నూనె ఇంకా కావాలి, కొంచెం కాగాలి. ఓకే, మెల్లగా వస్తుంది పైకి కాబట్టి ఇంకా కొంచెం కాగాలి. వేయగానే అది పైకి ఇలా వచ్చేయాలి. ఇప్పుడైతే ముచ్చాలాగా పడుతున్నాయి. జస్ట్ అట్లా ఏవి తీసేసేయాలి. ఓకే, బ్రౌన్ కలర్ రావద్దు. బ్రౌన్ కలర్ రావద్దు. బూందీ కదా బాగుండాలి. లడ్డుకి ఎక్కువ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేయద్దు. బ్రౌన్ కలర్ రావద్దు, జస్ట్ వేగినట్టు ఉండాలి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసుకుంటే లడ్డు కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనకు కలర్ కూడా యాడ్ చేయలేదు కదా, డైరెక్ట్ శనగపిండే వేస్తున్నాం. స్వీట్ షాప్లో కొంచెం కలర్ యాడ్ చేస్తారు, మనం అవన్నీ ఏం వేయకుండా న్యాచురల్గా అంతా చూపిస్తాం. చేసుకుంటున్నాం. న్యాచురల్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తడిపి పెట్టుకున్న పిండి మొత్తం ఇలా బూందీ చేసుకోవాలండి. అలా తడుతూ ఉంటే కింద పడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా
ఇందులో వేసేసుకోవాలండి పాకంలో. ఇందాక ఫస్ట్ తీసి పెట్టింది పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసేసుకోవాలి. ఒక్కసారి మనం పట్టుకున్న పాకం పొంగొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న బూందీ అంతా దాంట్లో వేసుకుంటూ ఉండాలి. కన్నాలు కనపడకుండా ఉంటాయి, కన్నాల వల్ల ఇబ్బంది పడతాం. అందుకే కొంచెం ఇలా నీట్గా చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. పిండి గట్టి పడకుండా కూడా తిప్పుతూ ఉండాలి. ఇలాగా జస్ట్ బ్రష్ చేస్తూ ఉండాలి. ఇలాగా చేసుకుంటూ అప్పుడు వేసుకుంటూ ఉండాలి. లాస్ట్ వాయి వరకు మనకి పాకం వేడిగా ఉండాలండి. ఈ బూందీ ఇప్పుడు మనం మళ్ళీ పాకంలో వేసేస్తాం. ఇలా వేసేసి దాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. బూందీకి రసం పడుతూ ఉంటుంది. రెడీ అయిపోయిందండి. మళ్ళీ వేయగానే మళ్ళీ దీంట్లోనే సేమ్ ఇలానే పాకంలో మళ్ళీ వేసేసుకొని కంప్లీట్గా బూందీ అయిపోయే వరకు సిరప్ వేడిగా ఉండాలి లాస్ట్ వరకు. లేకుంటే మీరు ఒకసారి పొయ్యి పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవచ్చండి. మనం చేసుకున్న బూందీ పాకంలో ఎలా వేసుకోవాలో ఎలా కలుపుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు లడ్డు ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను. కిలో శనగపిండి చూడండి ఇంత క్వాంటిటీగా అయింది. ఇక ఇట్లా రౌండ్గా మన ఇష్టం వచ్చిన షేప్లో ఎట్లా అంటే చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి ఇలా చుట్టుకుంటూ రౌండ్గా బాగా గట్టిగా నొక్కండి. కొంచెం ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా దీనికి నెయ్యి పావాలి కొంచెం అతుక్కోకుండా ఉంటాయి నెయ్యి పావుతాయి. అలా చుట్టేటప్పుడు హీట్గా ఉండుద్ది కాబట్టి కొంచెం వేడిగా ఉండుద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వాటర్ పెట్టుకోవాలి మనం. అలాగే ఒక క్లాత్ పెట్టుకోవాలి. ఇది కడుక్కుంటూ అలా లడ్డు చేసేటప్పుడు మనకు వేడి అవ్వకుండా ఉంటుంది. రౌండ్గా చుట్టేది కూడా తేడా రాకుండా లడ్డు సేఫ్గా బాగా వచ్చుద్ది. ఇలా కడుక్కోవాలి. ఇలా జస్ట్ ఇలా కడుక్కొని ఇలా ఎక్స్ట్రా వాటర్ దాంట్లో ఇట్లా తుడుచుకొని లడ్డుగో ఇలా రౌండ్గా మనకు ఎంత లడ్డు కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇక చూడండి ఎంత బాగా వస్తుంది. ఇట్లా చూడండి బాగుందా? తింటారా? అంతేనా? రుద్ది చూపి ఇందులో ఆయిల్ రుద్దుకోండి. అది నెయ్యి రుద్దండి. నెయ్యి కొంచెం ఇలా పామితే లడ్డు కింద అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పామితే లడ్డు అతుక్కోకుండా ఫ్రెష్గా మనకి వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ లడ్డు అండి. ఇది మన బాబాకు పెడదామని పెద్ద లడ్డు చేశాను. సాయిబాబాకు పెడదామని పెద్ద లడ్డు చేశాను. ఇలా రౌండ్గా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మనకు లడ్డు. చూడండి సేఫ్ బాగుందా? ఇలా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు బయటే పెట్టాలి. గాలికి కాస్త ఆరాలి కాబట్టి. ఆ తర్వాత ఒకవేళ నైట్ కనుక మీరు చేసుకుంటే మార్నింగ్ వరకు బయటనే ఉంచాలి ప్లేట్లో పెట్టి. తర్వాత మనం ఒక డబ్బాలోనో లేదంటే క్యాన్లోనో పెట్టుకోవచ్చు లడ్డు. ఎన్ని డేస్ నిల్వ ఉంటాయి? 15 days. 15 days నిల్వ ఉంటాయా? ఓకే. 15 days వరకు బాగుంటాయి టేస్టీగా. ఇలా చూడండి మా లడ్డు ఎంత బాగుందో, తినేటట్టుగా నోరు ఊరించే లడ్డు.